హై వ్యూయర్స్ వెల్కమ్ టు మార్కెట్స్ ఎట్ 11 AM. డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే మార్కెట్స్ ఈ రోజుని కూడా నిన్న ట్రెండ్ కొనసాగిస్తూ చాలా స్ట్రాంగ్ నోట్తో మార్కెట్స్ డేని ప్రారంభించడం అని చూస్తున్నాము. ఓపెనింగ్ లెవెల్స్ నుంచి కూడా చూసుకున్నట్టయితే హైస్ వైపే మార్కెట్స్ అప్ ట్రెండ్లో ట్రేడ్ అవుతూ రావడం మనం అబ్జర్వ్ చేస్తున్నాము. ఎటువంటి కరెక్షన్స్ అనేది కూడా మార్కెట్స్లో కనిపించట్లేదు అని అనుకోవచ్చు. నిన్న అండ్ ఈ రోజు చూసుకున్నట్టయితే మార్కెట్స్ మంచి అప్మూలో రేంజ్ బౌండ్లో ట్రేడింగ్ని హోల్డ్ చేస్తూ వస్తున్నాయి. సెన్సెక్స్ చూసినట్టయితే నిన్నటి క్లోజింగ్కి 195 పాయింట్స్ అప్మూతో 37,429 వద్ద ఓపెన్ అవగా 249 వద్ద ఓపెన్ అవగా ప్రస్తుతం చూసినట్టయితే 454 పాయింట్స్ పాజిటివ్గా 37,508 వద్ద ట్రేడ్ అవుతోంది. అండ్ నిఫ్టీ చూసినట్టయితే ప్రీవియస్ క్లోజింగ్కి 63 పాయింట్స్ అప్మూతో 11,231 వద్ద ఓపెన్ అవగా ప్రజెంట్ చూసినట్టయితే 132 పాయింట్స్ అప్మూతో 11,300 వద్ద నిఫ్టీ ట్రేడ్ అవుతూ వస్తోంది. అండ్ బ్యాంక్ నిఫ్టీ విషయానికి వచ్చినట్టయితే నిన్నటి క్లోజింగ్కి 202 పాయింట్స్ అప్మూతో 28,168 వద్ద ఓపెన్ అయిన బ్యాంక్ నిఫ్టీ ప్రస్తుతం చూసినట్టయితే 379 పాయింట్స్ పాజిటివ్గా 28,345 వద్ద ప్రజెంట్ ట్రేడింగ్ని హోల్డ్ చేస్తోంది. ఇక మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ విషయానికి వచ్చినట్టయితే మిడ్ క్యాప్ బేస్ స్టాక్స్లో కూడా చూసినట్టయితే ఒక మంచి ర్యాలీ అనేది మనం చూస్తున్నాం. మిడ్ క్యాప్ బేస్ స్టాక్స్ అనేవి కూడా బాగా అవుట్ పర్ఫామ్ చేస్తూ ట్రేడ్ అవుతున్నాయి. అడ్వాన్సెస్ చూసినట్టయితే 1,345గా ట్రేడ్ అవుతుండగా డిక్లైన్సెస్ 295గా ప్రస్తుతం ట్రేడింగ్ని హోల్డ్ చేస్తున్నాయి. ఇక ఏషియన్ క్యూస్ చూసుకున్నట్టయితే ఏషియన్ క్యూస్ కూడా స్ట్రాంగ్గా ట్రేడ్ అవడం చూస్తున్నాము. నికై అరౌండ్ 395 పాయింట్స్, టైటైమ్స్ 33 పాయింట్స్, హ్యాంగ్సెంగ్ 411 పాయింట్స్, అండ్ తైవాన్ ఇండెక్స్ 106 పాయింట్స్, కోస్పీ 17 పాయింట్స్ అండ్ షాంఘై కాంపోజిట్ 58 పాయింట్స్ వరకు పాజిటివ్ సైడ్లో ట్రేడింగ్ని హోల్డ్ చేస్తున్నాయి. అండ్ ఎస్జీఎక్స్ నిఫ్టీ చూసినట్టయితే 109 పాయింట్స్ పాజిటివ్గా 11,321 వద్ద ప్రస్తుతం ఎస్జీఎక్స్ నిఫ్టీ ట్రేడింగ్ని హోల్డ్ చేస్తూ వస్తోంది. ఇక నిఫ్టీ టాప్ గెయినర్స్ అండ్ లూజర్స్లో కనుక చూసుకున్నట్టయితే ఎల్ఎన్టీ టాప్ గెయినర్గా ట్రేడ్ అవుతోంది. నియర్లీ ఒక 4% వరకు ర్యాలీలో మూవ్ అవుతోంది. అండ్ భారతీ ఎయిర్టెల్ 3.5%, ఐసిఐసిఐ బ్యాంక్ 3.11%, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ 2.5% పైగా ట్రేడ్ అవుతోంది. అండ్ టైటన్ కంపెనీ 2.24% వరకు అప్ ట్రెండ్లో ప్రస్తుతం ట్రేడింగ్ని హోల్డ్ చేస్తోంది. అండ్ నిఫ్టీ లూజర్స్లో చూసుకున్నట్టయితే కొంత ఆటో స్పేస్కి చెందిన స్టాక్స్లో ఈరోజు ప్రాఫిట్ బుకింగ్ అనేది రావడం చూస్తున్నాం. నిన్నటి ర్యాలీ తర్వాత ఈరోజు ఆటో స్టాక్స్ స్లైట్లీ కరెక్ట్ అవుతున్నాయి. లైక్ హీరో మోటోకార్ప్ కావచ్చు, బజాజ్ ఆటో లాంటి స్టాక్స్ ఒక 0.5% వరకు కరెక్ట్ అవుతూ రాగా భారతీ ఇన్ఫోటెల్ టాప్ లూజర్గా ట్రేడ్ అవుతోంది 1% వరకు డౌన్ ట్రెండ్తో. ఇన్ఫోసిస్ 0.36% అండ్ ఓఎన్జీసీ 0.13% వరకు డౌన్ ట్రెండ్తో ప్రస్తుతం ట్రేడింగ్ని హోల్డ్ చేస్తున్నాయి. ఇక రూపీ కనుక చూసినట్టయితే 13 పైసా హయ్యర్ సైడ్తో 69.75తో ఈరోజు డేని ప్రారంభించడం మనం చూస్తున్నాము. ఇక బీఎస్సీ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ గెయినర్స్లోకి వెళ్ళినట్టయితే అజంతా ఫార్మా 4.85%, గ్లెన్మార్క్ 3.74%, ఇండియన్ బ్యాంక్ 3.24%, క్రిజిల్ అండ్ జేఎస్డబ్ల్యూ ఎనర్జీ 3% వరకు అప్ ట్రెండ్లో మూవ్ అవుతున్నాయి. ఇక బీఎస్సీ స్మాల్ క్యాప్ గెయినర్స్లో కనుక చూసినట్టయితే బాంబే డైయింగ్ 13.36%, 1% బెవరేజెస్ 12.11%, ఐబీ రియల్ ఎస్టేట్ 8.84%, జీఐసీ హౌసింగ్ ఫైనాన్స్ అండ్ సికల్ లాజిస్టిక్స్ లాంటి స్టాక్స్లో ఒక 7.5% వరకు అప్ ట్రెండ్ అనేది ప్రస్తుతం మనం చూస్తున్నాము. ఓవరాల్గా మానిటైజేషన్ మార్కెట్స్పై విశ్లేషించేందుకు ట్రేడర్స్ మెయిల్స్ అండ్ కాల్స్కి ఆన్సర్ చేసేందుకు ప్రజెంట్ మన స్టూడియోలో ఉన్నారు టెక్నికల్ అనలిస్ట్ సూర్యదేవ్ గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ట్రేడర్స్ అండ్ ఇన్వెస్టర్స్ మీకు ఇలాంటి డౌట్స్ నా కూడా పైన స్క్రోల్ అవుతున్న నెంబర్ అండ్ మెయిల్ ఐడికి కాల్ అండ్ మెయిల్ చేయొచ్చు. సో దట్ సూర్యదేవ్ గారు మీ డౌట్స్కి ఆన్సర్ చేస్తారు. హై సూర్యదేవ్ గారు. హాయ్ అండి. మార్కెట్స్ ఆ ట్రెండ్ కనుక చూసినట్టయితే నిన్నటి అప్ ట్రెండ్ని కొనసాగిస్తూ మార్కెట్స్ ఈ రోజు కూడా డేని స్ట్రాంగ్ నోట్తో ప్రారంభించడం చూసాం, మంచి గ్యాప్ అప్తో. అండ్ ఓపెన్ అయిన లెవెల్స్ నుంచి కూడా చూసుకున్నట్టయితే మార్కెట్స్లో ఇప్పటి వరకు కూడా ఎటువంటి కరెక్షన్ అనేది లేకుండా హైస్ వైపే మార్కెట్స్ ఒక అప్ ట్రెండ్లో ట్రేడింగ్ని హోల్డ్ చేస్తూ వస్తుంది. సో మీరు మార్నింగ్ సెషన్లో ఎలాంటి ట్రెండ్ని నోట్ చేస్తున్నారు? సార్ నిన్న ఈరోజు 2 రోజులు కూడా నిఫ్టీలో మంచి అప్ మూవ్ అనేది చూస్తున్నాం. కాకపోతే ఈరోజు కనుక ఓపెనింగ్ నుంచి గమనిస్తే నిఫ్టీలో స్ట్రాంగ్గా బౌన్స్ అనేది కనిపిస్తూ ఉంది. కాకపోతే స్టాక్ స్పెసిఫిక్ మూమెంటం అనేది చూడొచ్చు మనం. సో మనకు మేజర్గా నిఫ్టీ 50లో ఒక 5-6 స్టాక్స్ మిగతా స్టాక్స్ కొద్దిగా పాజిటివ్గానే ఉన్నాయి. మిగతా స్టాక్స్లో అంటే 5-6 స్టాక్స్లోనే ఒక 4-3% వరకు బౌన్స్ అనేది కనిపిస్తూ ఉంది మనకి. మిగతా స్టాక్స్లో జస్ట్ 1% వరకు పాజిటివ్గా ట్రేడ్ అవుతున్నాయి. సో హయ్యర్ లెవెల్స్లో ఇలాంటి అంటే మేజర్గా ఒక 5-6 స్టాక్స్ పైన డిపెండ్ అయ్యే మార్కెట్స్ సస్టైన్ అవ్వడం కొద్దిగా కష్టమే. సో మనకి మిడ్ క్యాప్ ఇండెక్స్ గమనించిన ఈరోజు ఆల్మోస్ట్ హయ్యర్ లెవెల్స్ దగ్గరలో ఓపెన్ అయినప్పటికీ ఒక మేజర్ స్ట్రాంగ్గా అన్నది ఒక 4-5 స్టాక్స్లోనే కనిపిస్తూ ఉంది. కాబట్టి స్టాక్ స్పెసిఫిక్ మూమెంటమే కనిపిస్తుంది. ఇండెక్స్ వైజ్ గమనిస్తే మాత్రం మంచి అప్ మూవ్లో ఉన్నట్టుగా అనిపిస్తుంది. సో దాని బ్యాక్ ఎండ్ మనం గమనిస్తే మాత్రం చాలా వరకు స్టాక్స్లో పెద్దగా స్ట్రాంగ్ మూమెంటం అనేది కనిపించట్లేదు. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో జాగ్రత్తగా ఉండమనే చెప్తాను. సో మనకి నిన్న ఏదైతే రెసిస్టెన్స్ అనుకున్నామో ఆ రెసిస్టెన్స్ పైన కూడా ట్రేడ్ అవ్వడం చూస్తున్నాం. సో జనరల్గా
మార్కెట్స్లో ఒక మనం ఎలిట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాలంటే టెర్మినల్ పాయింట్స్ అంటే మేజర్గా రివర్సల్ జరగడానికి ముందుగా ఓవర్షూట్ అన్నది జరగడం చూస్తుంటాం. సో అనుకున్న రెసిస్టెన్స్ కన్నా క్రాస్ చేసి కొన్ని పాయింట్స్ పైకి వెళ్ళడం, అక్కడి నుంచి మళ్ళీ రివర్స్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో అలాంటి సిచ్యువేషన్ మనకి మార్కెట్స్లో ప్రస్తుతానికి కనిపిస్తూ ఉంది. కాబట్టి ప్రస్తుతానికైతే మేజర్ రివర్సల్ సిగ్నల్స్ అయితే ఇంకా మనకు కనిపించట్లేదు, కాకపోతే కనిపించే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండమని చెప్తాను. లాంగ్ పొజిషన్స్ ఉంటే కనుక ఖచ్చితంగా స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేసుకోమని చెప్తాను. సో షార్ట్ సెల్లర్స్ షార్ట్ పొజిషన్స్ తీసుకోవాలనుకుంటే కనుక ప్రీవియస్ లో లెవెల్ ఎప్పుడైతే బ్రేక్ డౌన్ అవుతుందో అక్కడి నుంచి షార్ట్ సెల్లింగ్ అనేది వెళ్ళచ్చు. సో అది జరిగే వరకు కొద్దిగా వెయిట్ చేయమని చెప్తాను. సో టెక్నికల్ ఇండికేటర్స్ గమనిస్తే మాత్రం ఒక సిరీస్ ఆఫ్ నెగటివ్ డైవర్జెన్స్ లాంటిది ఏర్పడతా ఉన్నాయి. కాబట్టి ఇది ఎంతవరకు కంటిన్యూస్గా అప్ సైడ్ మూమెంటం కంటిన్యూ అవుతుంది అన్నది కొద్దిగా చెప్పడం కష్టమే. ఎందుకంటే మనకు షార్ప్గా మార్కెట్స్లో బౌన్స్ రావడం చూసాం. కాబట్టి ఒక పాయింట్ ఆఫ్ టైంలో ప్రాఫిట్ బుకింగ్ అనేది ఖచ్చితంగా వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఈరోజు నిఫ్టీ పక్కన పెడితే మిడ్ క్యాప్ ఇండెక్స్ని కానీ స్మాల్ క్యాప్ ఇండెక్స్ ఆ రెండిట్లోనూ గమనిస్తే చాలా వరకు హయ్యర్ లెవెల్స్లో ప్రాఫిట్ బుకింగ్ జరుగుతున్నట్టుగానే కనిపిస్తుంది. కాబట్టి అలాంటి సెంటిమెంట్ మన నిఫ్టీలో కూడా కనబడే అవకాశాలు ఉంటాయి సెకండ్ హాఫ్లో. కాబట్టి ఓవరాల్గా ఉన్న పొజిషన్ అయితే క్యారీ ఫార్వర్డ్ చేసుకోండి, కాకపోతే లోయర్ లెవెల్స్లో స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేసుకోమని చెప్తాను. ఓకే అండి, ఇక ఓవరాల్గా చూసుకున్నట్టయితే సెక్టర్స్ వైజ్లో కానీ స్టాక్స్ వైజ్లో కూడా చూసుకున్నట్టయితే అప్ ట్రెండ్ అనేది కొనసాగుతూ రావడం మనం చూస్తున్నాము. ముఖ్యంగా పవర్ గ్రిడ్ లాంటి స్టాక్స్లో కూడా ఈరోజు కొంత అప్ మూవ్ అనేది మనం చూస్తున్నాము. ఇది టెక్నికల్లీ వీక్గా ఉన్నప్పటికీ కూడా చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ ఒక 3% వరకు ర్యాలీ అనేది ఇందులో మనం కనిపిస్తూ ఉంది. సో ఇది కనుక చూసుకున్నట్టయితే ఎంతవరకు ఈ ర్యాలీ అనేది సస్టైన్ అయ్యే అవకాశం ఉందంటారు ఇందులో? పవర్ గ్రిడ్ సార్, పవర్ గ్రిడ్ చాలా వరకు 220 దగ్గర నుంచి కరెక్షన్ మోడ్లోనే ఉంది. కాకపోతే మనకు రీసెంట్గా చెప్పాలంటే సపోర్ట్ లెవెల్ 170 ఆ జోన్ దగ్గర నుంచి బౌన్స్ రావడం చూస్తున్నాం. సో బౌన్స్ వచ్చినప్పటికీ మేజర్గా రెసిస్టెన్స్ లెవెల్ దగ్గరనే ట్రేడ్ అవుతుంది. దాని ఇంకా బ్రేక్అవుట్ అనేది ఇంకా జరగలేదు. సో అది బ్రేక్అవుట్ రావాలి అంటే కనుక పవర్ గ్రిడ్లో ముఖ్యంగా 200 అబోవ్ 3 days క్లోజ్ అయితే కనుక మళ్ళీ నెక్స్ట్ 220 వైపు వెళ్ళే అవకాశాలు ఉన్నాయని చెప్పొచ్చు. సో 200 కింద క్లోజ్ అయినంత వరకు మళ్ళీ ప్రాఫిట్ బుకింగ్ అనేది వచ్చే అవకాశాలు ఉంటాయి. సో మేజర్గా పవర్ గ్రిడ్ లాంటి స్టాక్స్లో మూమెంటం అనేది చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి ఇది లేట్గా బౌన్స్ వచ్చిందని చెప్పాల్సి ఉంటుంది. సో జనరల్గా ఇలాంటి స్టాక్స్లో మార్కెట్ ఎండింగ్ స్టేజ్లోనే మూమెంటం అనేది రావడం చూస్తుంటాం. కాబట్టి అలాంటి సిచ్యువేషన్లోనే ఉంది. కాబట్టి అప్ సైడ్ అనేది కొద్దిగా లిమిటెడ్గానే ఉంది. సో మనకు 200 లెవెల్స్ని గమనించాల్సి ఉంటుంది. దానిపైన క్లోజ్ అవుతుందా, దాని కింద క్లోజ్ అవుతుందా అన్నది దాన్ని బట్టి మనకు నెక్స్ట్ డైరెక్షన్ అని చెప్పొచ్చు. ఓకే అండి, ఇక ముఖ్యంగా చూస్తున్నట్టయితే ఓపెన్ అయిన లెవెల్స్ నుంచి కనుక చూస్తే ఎల్ఎన్టీలో ఒక స్ట్రాంగ్ ర్యాలీ అనేది మనం చూస్తున్నాము. ఓపెన్ అయిన లెవెల్స్ నుంచి కూడా చూసుకున్నట్టయితే చాలా స్ట్రాంగ్గా ఇది రీబౌండ్ అయిందని కూడా చెప్పుకోవచ్చు. ఆల్మోస్ట్ ఒక 40 పాయింట్స్ వరకు ఈ స్టాక్లో ర్యాలీ అనేది చూస్తున్నాము ఓపెన్ అయిన లెవెల్స్ నుంచి. సో ఇది ఈ లెవెల్ నుంచి అప్ సైడ్ ఏ లెవెల్ని టెస్ట్ చేసే అవకాశం ఉందంటారు? ఐ మీన్ ఎంతవరకు వెళ్ళొచ్చు అంటారు? అండ్ రెసిస్టెన్స్ పరంగా చూస్తే ఎక్కడ ఎదుర్కోవచ్చు అంటారు? సో ఎల్ఎన్టీకి మేజర్ ప్రీవియస్ హై వచ్చేసి 1450 దగ్గరలో రెసిస్టెన్స్ అనేది ఎదుర్కొనే అవకాశాలు ఉంటాయి. మనకు డైలీ చార్ట్స్లో గమనించిన, ఒక వీక్లీ చార్ట్స్లో గమనించిన అంటే ప్రీవియస్ హై లెవెల్కి దగ్గరలో ట్రేడ్ అవుతున్నప్పటికీ ఒక టెక్నికల్ ఇండికేటర్స్లో ఇంతకుముందు అన్నట్టు ఒక నెగిటివ్ డైవర్జెన్స్ లాంటిది కనిపిస్తూ ఉంది. కాబట్టి మ్యాక్సిమం అప్ సైడ్ అనేది ప్రీవియస్ హైనే పెట్టుకోవాల్సి ఉంటుంది. అంటే 1450 దగ్గర మ్యాక్సిమం అప్ సైడ్ అనేది వెళ్ళే అవకాశాలు ఉంటాయి. సో దాన్ని దాటకపోవచ్చు. దాని కింద నుంచి మళ్ళీ రివర్సల్ అనేది ఎదుర్కొనే అవకాశాలు ఉంటాయి. ఎల్ఎన్టీ 2016 నుంచి గమనిస్తే 700 దగ్గర నుంచి 2 times మల్టీ బ్యాగర్ అయింది. సో హయ్యర్ లెవెల్స్లో నుంచి కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అనేది రావాల్సి ఉంటుంది. అట్లీస్ట్ ఒక 30-40% రీట్రేస్మెంట్ అనేది జరగాల్సి ఉంటుంది. సో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కోసం ఎవరైనా ట్రై చేయాలనుకుంటే మాత్రం ఈ లెవెల్లో కాకుండా కొద్దిగా కరెక్షన్లోనే బై అండ్ డిప్స్ అని చెప్తాను. ప్రస్తుతానికి మాత్రం రెసిస్టెన్స్ లెవెల్ దగ్గరలో ఉంది. కాబట్టి లాంగ్ పొజిషన్స్ ఉంటే బుక్ చేసుకోవాల్సిన సమయమే తప్ప న్యూ పొజిషన్స్ యాడ్ చేసుకునే సమయం అయితే కాదని చెప్పచ్చు. కాలర్స్ వెయిట్ చేస్తున్నారు, కాల్స్ తీసుకుందాం. ఫస్ట్ కాలర్ ఉన్నారు ఆదిలాబాద్ నుండి నాగేశ్వరరావు. హలో, నమస్కారం అండి. నమస్తే అండి, అడగండి. ఏంటండి అది? స్టాక్ ఏంటన్నారండి? ఓకే, స్ట్రైట్స్ అండ్ ఫార్మా ఎంతలో హోల్డ్ చేస్తున్నారు? 444లో. ఓకే, షార్ట్ టైం గురించి అండి మీరు తీసుకున్నది?
షార్ట్ టైం కాకుండా కొద్దిగా మీరు లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో పెట్టుకుంటే బాగుంటుందండి. ఎందుకంటే ఇది ఓవరాల్గా మీడియం టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అప్ సైడ్ వెళ్ళే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ఫస్ట్ అటెంప్ట్గా ఇది ఒక రెసిస్టెన్స్ని అయితే బ్రేక్అవుట్ చేయడానికి ప్రయత్నించి అక్కడ నుంచి కొద్దిగా ఫెయిల్ అయిందని చెప్పొచ్చు. అంటే 530 వరకు వెళ్ళినప్పటికీ అక్కడ నుంచి మళ్ళీ రివర్స్ అయింది. లోయర్ లెవెల్స్లో మాత్రం ఒక బేస్ ఫామ్ అయితే కనిపిస్తుంది. అంటే 390 400 మధ్యలో బేస్ ఫామ్ చేసుకున్నట్టుగా కనిపిస్తుంది. ఉన్న పొజిషన్ మీరు హోల్డ్ చేయండి. మీరు షార్ట్ టైం కాకుండా ఒక మోర్ దాన్ 6 months హోల్డ్ చేయగలిగితే మళ్ళీ అప్ సైడ్ మూమెంటం వెళ్ళే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సో టెక్నికల్గా అయితే కొద్దిగా బుల్లిష్గానే కనిపిస్తుంది స్టార్. బెంగళూరు నుండి చైతన్య కాలర్ ఉన్నారు. హలో. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. నేను కన్స్ట్రక్షన్ 226 లో తీసుకున్నాను. ఓకే. రిటైల్ 278 లో తీసుకున్నాను మేడం. ఇప్పుడు ప్రాఫిట్ బుక్ చేసుకోమంటారా లేదంటే ఇంకా కంటిన్యూ చేయమంటారా? అంటే రెండు కూడా షార్ట్ టర్మ్కి తీసుకున్నారా లాంగ్ టర్మ్ మీతోనా? షార్ట్ టర్మ్ యూ మేడం. షార్ట్ కేఎన్ఆర్ ఎక్కడ అన్నారు? 226. V2 రిటైల్ 278. రెండు షార్ట్ టర్మ్కి. సో కేఎన్ఆర్ మీరు షార్ట్ టైం పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకుంటే మాత్రం ఒకసారి ప్రాఫిట్ బుక్ చేసుకోండి. ఎందుకంటే కొంచెం షార్ప్గా పెరిగింది. ఇలాంటి షార్ప్గా పెరిగినప్పుడు నార్మల్గా కొద్దిగా సైడ్ వేస్లో మూవ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో ఇమీడియట్గా ఈ అప్ సైడ్ మూమెంటం కంటిన్యూ అవుతుందని చెప్పలేం షార్ట్ టైం పాయింట్ ఆఫ్ వ్యూలో. లాంగ్ టైమ్ మూమెంటం అనేది అప్ సైడ్లో ఉన్నప్పటికీ ఓవరాల్గా ఆ షార్ట్ టైంలో మళ్ళీ ఒకసారి డిప్ అనేది వచ్చిన తర్వాత మళ్ళీ అప్ సైడ్ మూమెంటం కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో మనకు ప్రీవియస్గా గమనిస్తే 220 దగ్గర ఒకసారి రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ చేసింది కాబట్టి మళ్ళీ ఆ లెవెల్ని రీటెస్ట్ చేసే అవకాశాలు ఉంటాయి. సో మీరు ఆల్రెడీ మీ బయింగ్ ప్రైస్ 226 దగ్గరలో ఉంది కాబట్టి ఒకసారి ప్రాఫిట్ బుక్ చేసుకొని ప్రస్తుతం 248 250 ఆ జోన్ దగ్గరలో ఉంది. ప్రజెంట్ లెవెల్స్లో ఒకసారి బుక్ చేసుకొని మళ్ళీ రీటెస్ట్ చేసినప్పుడు మీరు 200 దగ్గర మళ్ళీ రీబై చేసే అవకాశం దొరికే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ కాలర్ ఉన్నారు హైదరాబాద్ నుండి రాజిరెడ్డి. హలో. నమస్తే అండి, అడగండి. స్టార్ట్ చేసినా బాగా జరిగింది సార్. ఒకటి జెట్ ఎయిర్వేస్ 220లో షార్టు, జేఎస్డబ్ల్యూపీ 380లో షార్టు, మన ఎస్ బ్యాంక్ 220లో షార్టు, 398 భారతీ ఎయిర్టెల్ స్టార్ట్లో ఉన్నా. ఓకే ఓకే. చూడండి, మీరు జెట్ ఎయిర్వేస్లో షార్ట్స్లో ఉన్నారు 220. జెట్ ఎయిర్వేస్ ప్రజెంట్ చెప్పాలంటే హయ్యర్ లెవెల్స్ రెసిస్టెన్స్ లెవెల్ దగ్గరలోనే ట్రేడ్ అవుతుంది. సో నిన్న గమనించిన 250 దగ్గర వెళ్ళి దాని పైన మూవ్ అవ్వడానికి ప్రయత్నించినప్పటికీ మళ్ళీ ఒక బేరిష్ ఫార్మేషన్ ఉంది. ఈరోజు కూడా అదే ట్రెండ్ కంటిన్యూ అవుతూ వస్తుంది. సో మన మార్కెట్స్ని గమనించిన కొద్దిగా రెసిస్టెన్స్ లెవెల్ దగ్గరలోనే ఉంది. ఎనీ టైం రివర్సల్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి అలాంటి సిచ్యువేషన్స్లో జెట్ ఎయిర్వేస్లో కూడా సెల్లింగ్ ప్రెజర్ అనేది వచ్చే అవకాశాలు ఉంటాయి. సో మీ షార్ట్ సెల్లింగ్ కన్నా ఒక 20 పాయింట్స్ అప్ సైడ్ వచ్చినప్పటికీ ఉన్న పొజిషన్ని మీరు క్యారీ ఫార్వర్డ్ చేయండి. డిప్ వస్తే కనుక మళ్ళీ మీ షార్ట్ సెల్లింగ్ ప్రైస్ అనేది వచ్చే అవకాశాలు ఉంటాయి. అలాంటి డిప్లో మీరు జెట్ ఎయిర్వేస్ని కవర్ చేసుకునే ప్రయత్నం చేయండి. డిప్లో ప్రస్తుతానికి మాత్రం ఉన్న షార్ట్ సెల్లింగ్ని కంటిన్యూ చేయండి. జేఎస్డబ్ల్యూ స్టీల్ 280లో మీరు షార్ట్ సెల్ చేసినట్టున్నారు. ఉన్నదాన్ని అయితే షార్ట్ సెల్లింగ్ పొజిషన్ని కంటిన్యూ చేయండి. మధ్య పెద్దలో కొద్దిగా చిన్న 380 కాదు, 280 దగ్గరలో 290 దగ్గరలో ట్రేడ్ అవుతుంది. ఉన్నదాన్ని అయితే మీరు క్యారీ ఫార్వర్డ్ చేయండి. పెద్దగా ఒక బౌన్స్ రావడానికి ప్రయత్నం చేస్తున్నప్పటికీ మేజర్ ట్రెండ్ అయితే ఇంకా డౌన్ సైడ్లోనే ఉంది. చిన్న చిన్న బౌన్స్లు సస్టైన్ అయ్యే అవకాశాలు కొద్దిగా తక్కువగా ఉంటాయి. నెక్స్ట్ ఎస్ బ్యాంక్ అన్నారు. ఓవరాల్గా ఎస్ బ్యాంకింగ్ ఇండస్ట్రీ అన్నది చాలా వరకు పెరిగింది మనకు లాస్ట్ ఫ్యూ డేస్లో. సో బ్యాంక్ నిఫ్టీ పెరిగింది, దాంతోపాటే ఎస్ బ్యాంక్లో మూమెంటం అయితే కనిపిస్తుంది. కాకపోతే ఎస్ బ్యాంక్ నిఫ్టీతో కంపేర్ చేస్తే ఆ రేంజ్ అన్నది కొద్దిగా తక్కువగా కనిపిస్తుంది. కాబట్టి నా ఉద్దేశంలో రెసిస్టెన్స్ కిందే ట్రేడ్ అవుతుంది. కాబట్టి మీరు 237 దగ్గరలో ట్రేడ్ అవుతుంది. మీరు 220 దగ్గర షార్ట్ సెల్ చేశారని చెప్తున్నారు. హోల్డ్ చేయండి ఉన్న షార్ట్ సెల్లింగ్ పొజిషన్ని. డిప్ వస్తే కనుక ఇది మళ్ళీ 220 వరకు వచ్చే అవకాశాలు ఉంటాయి ఎస్ బ్యాంక్లో. సో అలాంటి డిప్లో వచ్చినప్పుడు మీరు కవర్ చేసుకునే ప్రయత్నం చేయండి. మీ ప్రస్తుతానికైతే ఉన్న షార్ట్ సెల్లింగ్ని కంటిన్యూ చేయండి అన్నిట్లోనూ. ఓకే అండి.
ముఖ్యంగా చూసినట్టయితే టెక్స్మాకో రైల్ విషయానికి వచ్చినట్టయితే ఈ స్టాక్లో ఒక 4 to 6% వరకు ర్యాలీ అనేది రావడం చూస్తున్నాము. సో మీ పాయింట్ ఆఫ్ వ్యూలో కనుక చూసుకున్నట్టయితే ఈ స్టాక్ టెక్నికల్ ట్రెండ్ అనేది ఎలా ఉందంటారు? అండ్ ఇప్పుడు ఏదైతే ర్యాలీ చూస్తున్నామో ఇది ఎంతవరకు కొనసాగే అవకాశం ఉందంటారు? టెక్స్మాకోనా? యా. సో టెక్స్మాకో ఆల్మోస్ట్ కంటిన్యూస్గా డౌన్ ట్రెండ్లో ఉన్న తర్వాత రీసెంట్గా 50 రూపీస్ దగ్గరలో కొద్దిగా సపోర్ట్ తీసుకున్నట్టుగా కనిపిస్తుంది. అక్కడ నుంచి బౌన్స్ రావడానికి ప్రయత్నంలోనే ముందుగా 65 రెసిస్టెన్స్ లెవెల్ దగ్గరలో ట్రేడ్ అవుతుంది నిన్న. సో ఈరోజు గమనిస్తే దాన్ని బ్రేక్అవుట్ చేసి 68 వైపుగా అయితే ట్రేడ్ అవుతుంది. ప్రజెంట్ మనకి ఇంట్రాడేలో 70 వరకు వెళ్ళినప్పటికీ మళ్ళీ 68 దగ్గరలో ఉంది. దీనికి నెక్స్ట్ రెసిస్టెన్స్ 80 రూపీస్ దగ్గరలో ఎదుర్కొనే అవకాశాలు ఉంటాయి. సో 80 రూపీస్ వరకు వెళ్తే దాన్ని బ్రేక్అవుట్ వస్తుందో అక్కడ నుంచి మళ్ళీ కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ వస్తుందన్న చూడాల్సి ఉంటుంది. మీడియం టైం పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం కొద్దిగా బుల్లిష్ ఇండికేషన్ అయితే కనిపిస్తూ ఉంది. షార్ట్ టైంలో మాత్రం 80 రూపీస్ దగ్గరలో కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్ కాలర్ ఉన్నారు హైదరాబాద్ నుండి శిల్ప. హలో శిల్ప గారు, అడగండి. ఎన్సీసీ ఏ లెవెల్లో తీసుకున్నారు? 159 అండి. ఓకే నార్మల్గా తీసుకున్నామండి 159. ఓకే, షార్ట్ టర్మ్తో తీసుకున్నారా లాంగ్ టర్మ్కా? షార్ట్ టర్మే అండి. ఇది బోనస్ కూడా అనౌన్స్ చేస్తారు కదా, ఇది మనకి ఇవాళ వీక్లో ఏమన్నా ఎన్సీసీ అన్నారా? యా. చూడండి, ఎన్సీసీ ఇది మీరు బోనస్ విషయంలో అడిగితే మాత్రం బోనస్ మీకు వచ్చినప్పటికీ దానికి తగ్గట్టుగానే మార్కెట్ ప్రైస్లో కొద్దిగా అడ్జస్ట్మెంట్ అనేది జరుగుతూ ఉంటుంది. సో ప్రజెంట్ అయితే ఇది ఆల్మోస్ట్ బౌన్స్ దగ్గర అంటే 104, 105 దగ్గరలో రెసిస్టెన్స్ని ఎదుర్కొంటుంది. ఈరోజు కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ జరుగుతున్నట్టుగా కనిపిస్తుంది. మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయితే కనుక కంటిన్యూ చేయండి. సో మనకి ముఖ్యంగా రీసెంట్గా చెప్పాలంటే లోయర్ లెవెల్స్ నుంచి 90 రూపీస్ రెసిస్టెన్స్ అయితే ఒకసారి బ్రేక్అవుట్ జరిగింది కాబట్టి కొద్దిగా అప్ సైడ్ మూమెంటం కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో మీడియం టైం పాయింట్ ఆఫ్ వ్యూలో చిన్న ప్రాఫిట్ బుకింగ్స్ వచ్చినప్పటికీ మీడియం టైం పాయింట్ ఆఫ్ వ్యూలో అప్ సైడ్ వెళ్ళే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఉన్న పొజిషన్ని క్యారీ ఫార్వర్డ్ చేయండి. మీ బయింగ్ ప్రైస్ వస్తే మీరు అక్కడ కొద్దిగా ఒకసారి ఎగ్జిట్ తీసుకునే ప్రయత్నం చేయొచ్చు. నెక్స్ట్ కాలర్ ఉన్నారు నర్సంపేట నుండి సుధాకర్. హలో హలో, చెప్పండి సుధాకర్. ఆర్సిఎస్ 42లో ఉన్నాయి, యాన్యువల్ కోర్సా, అలాగే సిఎంపీ 47లో ఉంది. మన యాన్యువల్ కోర్సా షార్ట్ టర్మ్ కండి 6 monthsకి. ఓకే, ఆర్చీస్ అన్నారా అండి ఫస్ట్? ఆర్చీస్ 42, పిఎన్బి గిల్స్ 47. సో ఉన్నదాన్ని అయితే క్యారీ ఫార్వర్డ్ చేసుకోండి. కాకపోతే లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆర్చీస్లో పెద్దగా మూమెంటం అనేది రాకపోవచ్చు. మీ బయింగ్ ప్రైస్ అయితే వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ప్రస్తుతానికైతే క్యారీ ఫార్వర్డ్ చేయండి. మీ యావరేజ్ చేయకండి. మీ బయింగ్ ప్రైస్ వస్తే కనుక దాంట్లో నుంచి బయటకు వచ్చేసి మీరు మంచి వేరే సెక్టర్లో ఇన్వెస్ట్ చేయమని చెప్తాను. సో పిఎన్బి గిల్స్ విషయానికి వస్తే చాలా వరకు కరెక్షన్ తర్వాత రీసెంట్గా 25 రూపీస్ దగ్గర నుంచి సపోర్ట్ ఫామ్ చేసుకొని అక్కడ నుంచి బౌన్స్ రావడానికి ప్రయత్నం జరుగుతుంది. ఉన్న పొజిషన్ మీరు క్యారీ ఫార్వర్డ్ చేసుకొని మీరు యావరేజ్ చేసుకుంటాను అంటే చేసుకోవచ్చు అండి. కాకపోతే 6 months టైం అన్నది కొద్దిగా తక్కువ. మోర్ దాన్ 1 year మీరు హోల్డ్ చేస్తాను అనుకుంటే ప్రజెంట్ రేట్లో మీరు కొద్దిగా యావరేజ్ చేసుకొని క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు. హైదరాబాద్ నుండి రాజేష్ కాలర్ ఉన్నారు. హలో మేడం, V2 రిటైల్ 280లో తీసుకున్నాను మేడం. అది లాంగ్ టర్మ్కి ప్రాఫిట్ బుక్ చేసుకోవాలా? ఇప్పుడు స్టాక్గా పెరిగింది కదా, ఏంటి పరిస్థితి కనుక్కున్నాను. ఓకే, సో V2 రీటైల్ మీరు అన్నట్టు షార్ట్ టైంలో చాలా షార్ప్గా పెరిగింది. కాకపోతే దీనికి 320 దగ్గర రెసిస్టెన్స్ అన్నది కనిపిస్తూ ఉంది కాబట్టి ఈరోజు ఆ లెవెల్ దగ్గర నుంచి కొద్దిగా వీక్గా ట్రేడ్ అవుతుంది. అంటే ప్రాఫిట్ బుకింగ్ అయితే జరుగుతుంది. కాకపోతే మనం గమనించాల్సింది ఏంటంటే లాస్ట్ 4-5 డేస్గా గమనిస్తే వాల్యూమ్స్ అనేది హెవీగా ఉన్నాయి. సో వాల్యూమ్స్తో పాటు పెరిగింది కాబట్టి మీరు వెరీ షార్ట్ టైం అయితేనే ఒకసారి ప్రాఫిట్ బుక్ చేసుకోండి. మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయితే కంటిన్యూ చేసుకోవచ్చు. సో షార్ట్ టైంలో ఇది 300 పైన సస్టైన్ అవ్వగలిగితే మాత్రం నెక్స్ట్ రెసిస్టెన్స్ దీనికి 350, 348 జోన్ దగ్గరలో ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి. సో నా ఉద్దేశంలో అయితే మీరు 340, 350 ఆ జోన్ వచ్చినప్పుడు అక్కడ బుక్ చేసుకోమని చెప్తాను. లేదంటే 300 దగ్గర మీరు స్టాప్ లాస్ పెట్టుకోండి. సో 300 బ్రేక్ డౌన్ అయితే కనుక ప్రాఫిట్ బుక్ చేసుకోండి. దానిపైన ఉన్నంత వరకు ఇది 340, 350 జోన్ టెస్ట్ చేసే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఆ బౌన్స్లో ప్రాఫిట్ బుక్ చేసుకోండి. నెక్స్ట్ కాలర్ ఉన్నారు. హలో హలో
చెప్పండి, ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? హలో, మీ వాయిస్ వినిపించట్లేదండి, కొంచెం గట్టిగా మాట్లాడండి. ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ ఇక్కడ సెల్ చేయొచ్చా మేడం? ఏంటండి అది? ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్, ఐబీ హౌసింగ్ ఫైనాన్స్. ఓకే ఓకే అండి. సో ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ సెల్లింగ్ చేయొచ్చా అంటే మీరు ఏ ఉద్దేశంతో అడుగుతున్నారనేది తెలియదండి. అంటే షార్ట్ టైం అంటే ఇంట్రాడే కోసం అడుగుతున్నారా, షార్ట్ టైం కోసం అడుగుతున్నారా అనేది. సో ఇంట్రాడే అయితే కొద్దిగా అవాయిడ్ చేయమని చెప్తానండి, ఎందుకంటే కొద్దిగా రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర కొద్దిగా వీక్గా ట్రేడ్ అవుతున్నప్పటికీ ఇంకా సపోర్ట్స్ పైనే ట్రేడ్ అవుతుంది కాబట్టి సపోర్ట్స్ బ్రేక్ డౌన్ అయ్యే వరకు కొద్దిగా వెయిట్ చేయమని చెప్తాను. సో సపోర్ట్ అనేది దీనికి 698 దగ్గర స్పాట్ లెవెల్ దగ్గరలో సపోర్ట్ అనేది ఉంది. సో ఎప్పుడైతే ఇది 698 స్పాట్ని బ్రేక్ డౌన్ చేస్తుందో అప్పుడు మీరు షార్ట్ సెల్లింగ్ వెళ్ళండి. సో అప్పటి వరకు కొద్దిగా అవాయిడ్ చేయమని చెప్తాను. నెక్స్ట్ కాలర్ ఉన్నారు హైదరాబాద్ నుండి కిరణ్. హలో, నమస్తే మేడం. ఇది ఫ్యూచర్లో ఈరోజు ఇంటర్డే కిందకి బై చేశాను మేడం. DHFL 135. ఓకే ఒకసారి దాని పొజిషన్ కాస్ట్ చెప్తారనుకోండి. ఓకే. సో DHFL 150 దగ్గర నుంచి కంటిన్యూస్గా వీక్గానే ట్రేడ్ అవుతుంది. సో మీరు ఇలాంటి ఫాలింగ్ స్టాక్స్లో లాంగ్ పొజిషన్స్ వెళ్ళడం అంటే కొద్దిగా ట్రెండ్కి అగెనిస్ట్గా వెళ్ళినట్టే చెప్పాల్సి ఉంటుంది. అది కాకుండా ఇది ముఖ్యంగా 129 స్పాట్ లెవెల్ దగ్గరలో సపోర్ట్ అనేది ఉంది. ఆ సపోర్ట్ కనుక బ్రేక్ డౌన్ అయితే ఇప్పుడున్న ఈ సెల్లింగ్ ప్రెజర్ ఇంకా ఎక్కువ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో మీరు DHFLలో లాంగ్స్ ఉంటే కనుక నా ఉద్దేశంలో తగ్గించుకోమని చెప్తాను. పెద్దగా అప్ సైడ్ మూమెంటం ఇమీడియట్గా రాకపోవచ్చు. సో స్ట్రాంగ్గా ఉన్న అంటే ఫండమెంటల్గా స్ట్రాంగ్గా ఉన్న కౌంటర్స్లోనే మూమెంటం అనేది కనిపిస్తుంది. అది కూడా మనం ముఖ్యంగా గమనిస్తే ఒక 4-5 స్టాక్స్లోనే మంచి అప్ మూవ్ అనేది కనిపిస్తుంది. మిగతా స్టాక్స్లో కొద్దిగా వీక్నెస్ కనిపిస్తుంది ఇంతకుముందు అన్నట్టు. సో వీక్గా ఉన్న స్టాక్స్లో DHFL ఒకటి ప్రస్తుతానికైతే అది ఉంది చార్ట్ పరంగా గమనిస్తే. కాబట్టి లాంగ్స్ని తగ్గించుకోండి మీరు. పెద్ద బౌన్స్ అనేది రాకపోవచ్చు. 129 కనుక బ్రేక్ డౌన్ అయితే ఇంకా ఫర్దర్గా వీక్నెస్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఓకే అండి. ఇక ముఖ్యంగా చూసినట్టయితే రియాలిటీ సెక్టర్ అంతా కూడా చూసుకున్నట్టయితే ఈరోజు బాగా అవుట్ పర్ఫామ్ చేయడం మనం చూస్తున్నాము. లైక్ ఒబెరాయ్ రియాలిటీ కావచ్చు, గోడ్రేజ్ ప్రాపర్టీస్, HDIL, DLF, ఎట్ ద సేమ్ టైమ్ IB రియల్ ఎస్టేట్ లాంటి స్టాక్స్ అన్నీ కూడా చూసినట్టయితే ఒక 2 to 9% మధ్య అప్మూలో ట్రేడ్ అవుతూ రావడం మనం అబ్జర్వ్ చేస్తున్నాము. సో ఈ ర్యాలీ అనేది ఎంతవరకు వెళ్ళే అవకాశం ఉందంటారు? రియాలిటీ స్టాక్స్లో కొనసాగే అవకాశం ఉందంటారు? ఓవరాల్గా రియాలిటీ స్పేస్పై రియాలిటీ స్టాక్స్లో మీ ఒపీనియన్ ఏంటారు? మీ ట్రెండ్ ఎలాంటి ట్రెండ్ మీరు నోట్ చేస్తున్నారు? సార్ రియాలిటీ సెక్టర్ మనకు లాస్ట్ ఫ్యూ డేస్గా గమనిస్తే చాలా షార్ప్గా పెరిగింది. సో దాంట్లో అన్ని స్టాక్స్ పార్టిసిపేట్ చేయట్లేదు, కొన్ని స్టాక్స్ మాత్రం స్ట్రాంగ్గా ట్రేడ్ అవుతున్నాయి. సో మనం దాంట్లో ముఖ్యంగా DLF అని చెప్పుకోవచ్చు. సో DLF కనుక గమనించినట్టయితే లోయర్ లెవెల్స్ నుంచి ఆల్మోస్ట్ 160, 150 ఆ జోన్ దగ్గర బేస్ ఫామ్ చేసుకుని అక్కడ నుంచి న్యూ అప్ ట్రెండ్ వైపుగా వెళ్తున్నట్టుగా కనిపిస్తుంది. ఇది కన్ఫర్మేషన్ రావాలంటే 180 ఎబో DLF సస్టైన్ అవ్వాల్సి ఉంటుంది. సో ప్రస్తుతానికి 187 దగ్గరలో ఉంది. సో ఒక ఫస్ట్ రెసిస్టెన్స్ని బ్రేక్అవుట్ చేసినట్టుగానే భావించాలి. కాబట్టి DLFలో లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ ఆ దృష్టిలో గమనిస్తే మాత్రం DLF మంచి బయింగ్ ఆపర్చునిటీ అనే చెప్పాల్సి ఉంటుంది. సో అదేవిధంగా ఒబెరాయ్ రియాలిటీ విషయానికి వస్తే ఒబెరాయ్ రియాలిటీ ఆల్మోస్ట్ కొద్దిగా DLFకి కంపేర్ చేస్తే కొద్దిగా రివర్స్లో ఉందని చెప్పొచ్చు. సో ఇది రెసిస్టెన్స్ లెవెల్ దగ్గరలో ఉంది కాబట్టి ఒబెరాయ్ రియాలిటీ మాత్రం సెల్ ఆన్ ర్యాలీస్ అని చెప్తాను. DLF విషయానికి వస్తే బై ఆన్ డిప్స్ అని చెప్తాను. మెయిల్స్ కూడా చూద్దాము కాల్స్తో పాటుగా. బసవ ప్రసాద్ మెయిల్ చేశారు, అడ్వాన్స్డ్ ఎంజైమ్స్ లాంగ్ టర్మ్ మీతో తీసుకోవచ్చు అంటారా? అడ్వాన్స్డ్ ఎంజైమ్ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయితే బై చేసుకోవచ్చు అండి. మీరు చాలాసార్లు ఇది బయింగ్ రికమెండేషన్ కూడా ఇచ్చాము. అది కాకుండా కొద్దిగా అంటే మన హయ్యర్ లెవెల్స్ నుంచి షార్ప్గా కరెక్షన్ తర్వాత కొద్దిగా లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫస్ట్ బ్రేక్అవుట్ అయితే రావడం చూసాం మనం ప్రీవియస్ 2 days బ్యాక్. కాబట్టి లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయితే మీరు బై చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి నెక్స్ట్ దీనికి రెసిస్టెన్స్ 300, 320 దగ్గరలో కనిపిస్తూ ఉంది. అక్కడ వైపు వెళ్ళే అవకాశాలు ఉంటాయి. వెరీ షార్ట్ టైంలో అక్కడి వరకు వెళ్ళకపోవచ్చు. మీకు 6 months నుంచి 1 year మీరు హోల్డ్ చేయగలిగితే ఈ అప్ మూవ్ అనేది కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉంటాయి. అరుణ కుమారి మెయిల్ చేశారు, సీక్వెన్స్ సైంటిఫిక్ 80లో తీసుకున్నారు, హోల్డ్ ఆర్ ఎగ్జిట్ అని అడుగుతున్నారు. 80లో తీసుకున్నాను. యా
సీక్వెంట్ సైంటిఫిక్ మీరు షార్ట్ టైం కొరకు తీసుకున్నారా లాంగ్ టైం అన్నది చెప్పలేదు, కాకపోతే ఇది 90 రూపీస్ దగ్గర ప్రీవియస్ రెసిస్టెన్స్ అనేది కనిపిస్తుంది కాబట్టి నా ఉద్దేశంలో మీరు షార్ట్ టైం పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకుంటే కనుక ఒకసారి ప్రాఫిట్ బుక్ చేసుకోమని చెప్తాను. సో ఇది ఫస్ట్ అటెంప్ట్లో కొద్దిగా బ్రేక్అవుట్ అయితే రావడం చూసాం, కాకపోతే నెక్స్ట్ అప్ సైడ్ మూమెంటం రావడానికన్నా ముందుగా కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అనేది వచ్చే అవకాశాలు ఉంటాయి. దాన్ని దృష్టిలో పెట్టుకుంటే మీరు షార్ట్ టైం ట్రేడర్ అయితే కనుక ఒకసారి ప్రాఫిట్ బుక్ చేసుకోండి. రమ్యారెడ్డి మెయిల్ చేశారు. పవర్ గ్రిడ్ 86లో హోల్డ్ చేస్తున్నారు, హోల్డర్ సెల్ అని అడుగుతున్నారు. అండ్ M&M 738లో తీసుకున్నారు. ఈ లెవెల్లో యావరేజింగ్కి ఏమైనా వెళ్ళమంటారా? సన్ఫార్మా 505లో హోల్డ్ చేస్తున్నారు. లాంగ్ టర్మ్ మీతో యావరేజ్ ఏమైనా చేయమంటారా అని అడుగుతున్నారు. చూడండి, సన్ఫార్మా మీరు లాంగ్ టర్మ్ మీ ఉద్దేశం ఉంటే కంటిన్యూ చేయండి. మీరు యావరేజ్ ఈ లెవెల్లో కాకుండా కొద్దిగా ఇంతకుముందు 400 ఆ లెవెల్ వచ్చినప్పుడు యావరేజ్ చేసుకుంటే మీకు అడ్వాంటేజ్ ఉండేది. ఇప్పుడు పెద్దగా అడ్వాంటేజ్ అనేది ఉండకపోవచ్చు. మీరు 505లో తీసుకున్నారు, ప్రజెంట్ 450 దగ్గరలో ట్రేడ్ అవుతుంది. కాబట్టి దీంట్లో యావరేజ్ చేయకని ఉన్న పొజిషన్ని క్యారీ ఫార్వర్డ్ చేయండి. మీరు 1 ఇయర్ 1.5 ఇయర్ హారిజాన్లో గమనిస్తే కనుక సన్ఫార్మాలో మంచి అప్ మూవ్ అనేది బిగిన్ అయ్యే అవకాశాలు ఉంటాయి. M&M విషయానికి వస్తే మీరు 738లో బై చేశారు, అది కొద్దిగా 600-650 జోన్లో ట్రేడ్ అవుతుంది. సో ఫస్ట్ రెసిస్టెన్స్ లెవెల్ దగ్గరలో అయితే ఉంది. ప్రస్తుతానికి 677 అయితే బ్రేక్అవుట్ రావడం చూస్తున్నాం. కాకపోతే ఓవరాల్గా మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయితే కంటిన్యూ చేసుకోవచ్చు. షార్ట్ టైంలో మాత్రం కొద్దిగా సైడ్ వేస్లో మూవ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. నెక్స్ట్ పవర్ గ్రిడ్ అన్నారు. పవర్ గ్రిడ్ 86లో మీరు లాంగ్ పొజిషన్స్ బిల్డప్ చేసుకున్నారు. సో లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో బాగానే ఉంటుందండి. షార్ట్ టైంలో మాత్రం కొద్దిగా సైడ్ వేస్లో రేంజ్ బౌండ్లో ట్రేడ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. పవర్ గ్రిడ్ పెద్దగా అప్ సైడ్ అన్నది షార్ట్ టైంలో రాకపోవచ్చు. ఓవరాల్గా రేంజ్ బౌండ్ అంటే లోయర్ లెవెల్స్ 170, అప్ సైడ్ వచ్చేసి 220 ఆర్ జోన్లోనే ట్రేడ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. మిగతా స్టాక్స్ మీరు చెప్పిన అనేది ఉన్న పొజిషన్ అయితే క్యారీ ఫార్వర్డ్ చేసుకోండి లాంగ్ టర్మ్ ఉద్దేశం ఉంటే. పెద్దగా డౌన్ సైడ్ మూమెంటం అనేది మీరు చెప్పిన దాంట్లో ఇంకా రాకపోవచ్చు. ఓకే అండి, ఇక ఫైనలీ మార్కెట్స్లోకి వెళ్ళినట్టయితే స్ట్రాంగ్గా రేంజ్ బౌండ్లో మార్కెట్స్ ట్రేడ్ అవుతూ వస్తున్నాయి. సో ముఖ్యంగా నిఫ్టీకి ఈరోజు పరంగా చూసినట్టయితే టార్గెట్స్ అనేది ఎలా ఉన్నాయంటారు? ఈ లెవెల్ నుంచి ఇంకా అప్ సైడ్ ఎంతవరకు వెళ్ళొచ్చు? ఇఫ్ డౌన్ సైడ్ చూసుకున్నట్టయితే రెసిస్టెన్స్ అనేది కూడా ఎక్కడ ఉందంటారు? సో ఇంట్రాడేలో 11,305 వరకు వెళ్ళడం చూసాం నిఫ్టీ. ప్రజెంట్ 11,288 దగ్గరలో ట్రేడ్ అవుతుంది. సో ఆల్మోస్ట్ రెసిస్టెన్స్ పైన ఓవర్ షూట్ అయిందని చెప్పొచ్చు నిఫ్టీ. కాబట్టి ఇది ఎనీ టైం ఒక రివర్సల్ జరగడానికి అవకాశాలు ఉంటాయి. సో దాన్ని దృష్టిలో పెట్టుకుంటే నిన్నటి హై పాయింట్ని గమనించాల్సి ఉంటుంది. నిన్నటి హై పాయింట్ దగ్గర దాని కింద మళ్ళీ క్లోజ్ అయితే కనుక కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అనేది వస్తుందని మనం భావించాల్సి ఉంటుంది. నిన్నటి హై వచ్చేసి 11,180 దగ్గరలో ఉంది. ఆ జోన్ దగ్గరనే స్టాప్ లాస్ అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది లాంగ్స్ ఉంటే కనుక. సో 11,180 అంటే ఇక్కడ నుంచి ఇంకా 100 పాయింట్స్ డిప్ వస్తే కనుక మార్కెట్స్లో రివర్సల్ జరిగే అవకాశాలు ఉన్నాయని మనం భావించి లాంగ్స్లో నుంచి తగ్గించుకోమని చెప్పాల్సి ఉంటుంది. కాబట్టి ఉన్న లాంగ్ పొజిషన్స్కి 11,180 అనేది స్టాప్ లాస్గా మెయింటైన్ చేసుకోమని చెప్తాను. థ్యాంక్ యూ సూర్యదేవ్ గారు. యూఎస్ ప్రస్తుతం చూసినట్టయితే నిఫ్టీ 117 పాయింట్స్ అప్ సైడ్తో 11,285 వద్ద ట్రేడ్ అవుతుండగా సెన్సెక్స్ 405 పాయింట్స్ అప్ మూతో 37,459 వద్ద ట్రేడ్ అవుతోంది. అండ్ బ్యాంక్ నిఫ్టీ చూస్తే 348 పాయింట్స్ అప్ మూతో 28,314 వద్ద ప్రస్తుతం ట్రేడింగ్ని హోల్డ్ చేస్తోంది. ఇది వాళ్ళ మార్కెట్ సెట్ల అభినయం. 12 మార్కెట్స్లో మెయిల్స్ అండ్ కాల్స్తో మీ ముందుంటాం. స్టే విత్ us.